నేను మీ శ్రీనివాస్ మడగల. ఈరోజు మనం B12 విటమిన్ కోసం మాట్లాడుకుందాం. అసలు విటమిన్ B12 అంటే ఏమిటి? విటమిన్ B12 అనేది జంతు ఉత్పత్తి ఆహారంలో కనిపించే ముఖ్యమైన విటమిన్. ఇది నీటిలో కరిగే విటమిన్. ఈ విటమిన్ మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఏర్పరచడంలో మరియు కేంద్ర నాడీ వ్యవస్థ నిర్వహణలో సహాయపడుతుంది. మీరు క్రమం తప్పకుండా తగినంత మాంసం మరియు పాల ఉత్పత్తులను తీసుకుంటే అది మీ ఆహారంలో విటమిన్ B12 కావలసినంత లభిస్తుంది. మరి అవేంటో చూద్దామా? 1. సాల్మన్ ఫిష్. సాల్మన్ చేప వంటి సముద్రపు ఆహారం తరచూ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు క్రమం తప్పకుండా అందుతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధుల బారిన పడే ముప్పును తగ్గించడంలో తోడ్పడతాయి. దీంతో పాటు కడుపులో మంట వంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. ఇది బి విటమిన్లకు ముఖ్య ఆధారం. రైబోఫ్లేవిన్, నియాసిన్, థియామిన్, B6, ఫోలేట్, B12 వంటి పోషకాలకు సాల్మన్ చేప నిలయం. UNDA ప్రకారం సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే B12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది. 2. పాలు మరియు వెన్న. పాలు మరియు పాల ఉత్పత్తుల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉదయాన్నే ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది. 3. గుడ్లు. గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తులు బి విటమిన్లకు, ముఖ్యంగా B2, B12లకు మంచి వనరులు. గుడ్డు సోనలో అధిక మొత్తంలో B12 ఉంటుంది. అందుకే కేవలం ఎగ్ వైట్నే కాకుండా గుడ్డు మొత్తాన్ని ఆహారంలో తీసుకోవాలి. 2 గుడ్ల నుంచి 1.1 mcg విటమిన్ B12 అందుతుంది. 4. యోగర్ట్. విటమిన్ B12 పుష్కలంగా ఉన్న యోగర్ట్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తినడం ఎంతో మంచిది. 5. తృణధాన్యాలు. ఆరోగ్యకరమైన ఆహారంలో తృణధాన్యాలు తప్పకుండా ఉండాల్సిందే. ఇవి బలవర్ధకమైన పోషకాలను శరీరానికి అందిస్తాయి. శాకాహారులకు బి విటమిన్లు సమృద్ధిగా అందాలంటే వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. UNDA ప్రకారం 1 కప్పు తృణధాన్యాల నుంచి 62% డిసాల్వర్డ్ వాల్యూ కలిగిన B12 విటమిన్ అందుతుంది. ఇటీవలి కాలంలో వీటి వినియోగం పెరగడం మంచి పరిణామం. ఆహారంలో తృణధాన్యాలు జోడించడం వల్ల విటమిన్ B12 స్థాయిలు పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. 6. పండ్ల రసాలు. ఉదయాన్నే పండ్ల రసాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. 7. రెడ్ మీట్. విటమిన్ B12 అధికంగా ఉండేటువంటి ఫుడ్లో రెడ్ మీట్ ఒకటి. రెడ్ మీట్ తినడం వల్ల B12 లెవెల్స్ పెంచుకోవచ్చు. 8. మాంసం. మాంసాహారం నుంచి బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతాయి. కానీ మాంసం ఉత్పత్తుల్లో తక్కువ కొవ్వు శాతం ఉండేవి ఎంచుకోవడం ఉత్తమం. వాటిని కూడా వేపుళ్ల రూపంలో కాకుండా బాగా ఉడికించి లేదా గ్రిల్ చేసి తీసుకోవాలి. అలాంటి మాంసాహారం నుంచే B12 సమృద్ధిగా అందుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మీ శరీరంలో విటమిన్ B12 లోపం ఉంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి. విటమిన్ B12 ముఖ్య లక్షణాలు ఏమిటంటే ఆకలి లేకపోవటం, మలబద్ధకం, బరువు తగ్గడం, తిమ్మిరి మరియు జలరింపు, శరీరాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, గందరగోళం లేదా జ్ఞాపకశక్తి సమస్యలు, చిత్తవైకల్యం, నోరు లేదా నాలుక నొప్పి. ఇందులో ఏ లక్షణాలు కనిపించినా మీ శరీరంలో తగినంత B12 విటమిన్ లేదనడానికి కారణాలు కావచ్చు. వెంటనే వైద్యుని సంప్రదించి
సలహాలు సూచనలు పాటించవలను. బాయ్ బాయ్.